తాము పోరాటం చేసి కేసీఆర్ సర్కార్ను కూల్చితే కాంగ్రెస్ నేతలు అధికారం అనుభవిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. 4 నెలల పాలన చూశాక కాంగ్రెస్కు ఓటేసేందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ కేటీఆర్తో కాంగ్రెస్ నేతలకు దోస్తీ ఉందన్నారు. ఢిల్లీకి పంపడానికి డబ్బులున్నాయి కానీ రైతులకు బోనస్ ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా అని ప్రశ్నించారు బండి. రాష్ట్రంలో మళ్లీ దళారుల వ్యవస్థ ప్రారంభమైందని సీరియస్ అయ్యారు బండి సంజయ్. వాళ్ళ కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొనుగోలు ప్రారంభించారు కానీ ఇక ఈ ప్రాంతంలో అసలు కొనుగోలే ప్రారంభించాలి. ఇలా వడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వచ్చి ఇప్పుడు 12 రోజులే. కొద్దిగా మబ్బొస్తున్నది, వర్షం పడుతుందా అన్న టెన్షన్, ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందా అన్న టెన్షన్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారన్న టెన్షన్, బ్యాంకుల వాళ్ళ అకౌంట్ల పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇలా మా నీళ్లు రాక కొంత ఇబ్బంది పడ్డారు, అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. ఈ రెండింటిని తట్టుకొని బయటపడ్డ వాళ్ళు వాళ్ళ కొనుగోలు ప్రారంభించకపోవడం వలన వాళ్ళు ఎప్పుడు వర్షం వస్తుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి మళ్ళీ తరుగు పేరుతోని తాలు పేరుతో ఎక్కడ కటింగ్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికి 12 రోజులే, కనీసం అధికారులు వస్తలేరు, నాయకులు వస్తలేరు, రైతుతో మాట్లాడతలేరు. అసలు కొనుగోలు ప్రారంభిస్తారా సమాధానం లేదు, ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. రైతు మాత్రం వడ్లు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ అకాల వర్షాలు నష్టపోయారు. ఒక్క రైతుకు ఒక్క పైసా వేయాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా వేయాలి, ఇప్పుడు మొన్న నష్టపోయిన రైతులకు ఒక్క పైసా వేయాలి. ఇవాళ ఇదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది,